హాయ్ అండి. వెల్కమ్ టు ఫైనాన్స్ విత్ ఫ్యామిలీ మ్యాన్. ఈరోజు పర్సనల్ ఫినాన్స్‌లో టాప్ 5 మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. వేటినైతే అవాయిడ్ చేస్తే మనకి మనీ అనేది సేవ్ అవుతుంది అనే విషయం మీద డిస్కస్ చేద్దాం. దీనిలో ద ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ వచ్చేసి మన క్రెడిట్ కార్డ్ ఓవర్ యూసేజ్ అండి. దీంట్లో 36% వరకు మన ఇంట్రెస్ట్ అనేది పడుతుందండి. అదే పెద్ద ట్రాప్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 10,000 బిల్ అనేది పెండింగ్ పెట్టి పోన్లే నెక్స్ట్ మంత్ కట్టుకుందాం అనేటట్టు మనం క్యారీ ఫార్వర్డ్ చేసినట్టయితే మనకి 30% నుంచి 45% వరకు ఇంట్రెస్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయండి. కొన్ని కార్డ్స్‌లో అయితే 56% వరకు ఇంట్రెస్ట్ ఉంది. కావాలంటే ఆన్‌లైన్‌లో చెక్ చేయండి. ఏ క్రెడిట్ కార్డ్స్ అలా ఉందనేది. డెఫినెట్‌లీ యూ విల్ గెట్ టు నో వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. ఈ విధంగా మనం ఇయర్లీ ఇలా 10,000 అనేది ఎవ్రీ మంత్ ఫార్వర్డ్ చేయడం వల్ల ఇయర్ తిరిగేసరికి అరౌండ్ 3,000 to 6,000 వరకు మనం లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్ ఫీ అయ్యి ఉండొచ్చు, లేకపోతే మనం దీన్ని ఫార్వర్డ్ చేస్తున్నందుకు కానీ ఇంట్రెస్ట్ అనే పేరు మీద అయ్యి ఉండొచ్చు. ఆ ఇంట్రెస్ట్‌కి మళ్ళీ జీఎస్టీ ఏస్తారు. దాని మీద అయ్యి ఉండొచ్చు. ఈ విధంగా అరౌండ్ ఒక 6,000 వరకే మనం ఇయర్లీ లాస్ అవుతాం. రైట్? సో, అది ట్రాక్ చేయకపోతే మనకసలు ఎప్పటికి తెలిసే ఆలోచనే మనకి రాదనమాట. సో, డెఫినెట్‌లీ అది చూడండి. ఇంకా సెకండ్ టిప్ వచ్చేసి బడ్జెట్ యాప్ అండి. ఒక బడ్జెటింగ్ యాప్ అనేది లేకపోతే మనం చాలా లాస్ అవుతాం. ట్రస్ట్ మీ చాలా లాస్ అవుతాం. ఒకసారి ట్రై చేయండి. ఒక బడ్జెట్ యాప్ అనేది ఫోన్‌లో ఏసుకోండి. మన ఫోన్‌లో ఒక వందల యాప్స్ ఉంటాయి. వందల యాప్స్ ఏసుకొని మనకి ఒక స్మాల్ బడ్జెట్ యాప్ ఏస్తే ఏమవుద్దండి? ఒక్క బడ్జెటింగ్ యాప్ ఏసి చూడండి. వేసి ఏస్తే సరిపోదు. వేసి దాన్ని డైలీ ఎవ్రీ నైట్ బిఫోర్ వి స్లీప్ ఈరోజు మొత్తం ఏమేమి ఖర్చులు పెట్టాము అనేది మానిటర్ చేయండి. దాన్ని అవన్నీ అప్డేట్ చేయండి. దానివల్ల మంత్ ఎండింగ్‌కి వచ్చేటప్పటికి మినిమమ్ 500-1000 రూపీస్ మన పాకెట్‌లో నుంచి ఎలా మనకే తెలియకుండా లీక్ అయిపోతుందో తెలుస్తది. ఫర్ ఎగ్జాంపుల్ రోజు ఒక రూ. 100 పెట్టి మనం ఆఫీస్‌లో ఏదో ఒకటి ఖర్చు పెడుతున్నాం అనుకుందాం. టీ, కాఫీలో, టిఫిన్సో ఏవో ఒకటి. అలాగా మొత్తం మంత్ మొత్తానికి చూసుకుంటే వి ఆర్ లూజింగ్ అరౌండ్ 2,000-3,000 రూపీస్ కదా! దాన్ని మనం కొంచెం రెడ్యూస్ చేయగలిగితే ఆ అమౌంట్ సేవ్ చేసుకున్నట్టే కదా! అలాగా థెర్ విల్ బి ఎ లాట్ అండి. మన మనీ ఎలా లీక్ అవుతుందో మనకే తెలీదు. లీక్ అయిపోద్ది. సో, ఒక బడ్జెట్ యాప్ ఏసుకోండి. దాంట్లో ట్రాక్ చేయడం మొదలుపెట్టండి. మూడోదొచ్చేసి లేట్ ఈఎంఐస్ అండి. లేట్ ఈఎంఐస్ అంటే మన ఈఎంఐ కట్టాల్సిన టైం కంటే దాన్ని లేట్‌గా కట్టడం ఆర్ ఎల్స్ మొత్తానికి కట్టడమే మానేయడం. దీనివల్ల మన క్రెడిట్ స్కోర్ అనేది చాలా వరకు డౌన్ అవుతుందండి. దీనివల్ల ఏంటంటే బ్యాంక్ నుంచి కాల్స్ రావడం, దానివల్ల మనం స్ట్రెస్ తీసుకోవడం, ఈ ఫర్దర్‌గా మనకొచ్చే లోన్స్ అనేవి ఛాన్సెస్ అనేవి చాలా ర్యాపిడ్‌గా తగ్గిపోతాయి. ఎందుకంటే ఎప్పుడైనా మనం కొత్త లోన్ ఇచ్చేటప్పుడు పాత లోన్‌లు ఎలా కట్టాము, పాత ఈఎంఐలు ఎంత ఫ్రీక్వెంట్‌గా కట్టాము, ఇన్ టైమ్ కట్టామా లేదా, ఇలాంటివే చెక్ చేస్తారు. సో, అలాంటి దానివల్ల మనకు ఫర్దర్‌గా వచ్చే లోన్స్ మీద కూడా చాలా వరకు ఇంపాక్ట్ అవుతుంది. సో, టైంకి పే చేసేయండి. అలాంటి లోన్సే తీసుకోండి. సో థట్ మనకు ఆ పీస్ ఆఫ్ మైండ్ ఉంటది. నేనేంటంటే ఈఎంఐస్ అనేవి ఎప్పుడైనా గానీ నేను లిస్ట్ ఔట్ చేసి పెట్టుకుంటాను. ఏ ఏ డేట్‌లో ఎంతెంత కట్ అవుతది అనేది ముందుగానే నేను నోట్ చేసి పెట్టుకుంటాను. సో, దానివల్ల ఏంటంటే నేను ఎప్పుడైనా సడెన్‌గా నాకు ఈ డేట్ వస్తుంది అనేటప్పటికి ఆటోమేటిక్‌గా నాకు ఫోన్‌లోనూ రిమైండర్ వస్తది. నా రిమైండర్ నోట్స్‌లోనూ నాకెప్పుడు ఆ రిమైండర్ తెలుస్తూనే ఉంటది. ఓకే. ఈ డేట్‌లో మనకి ఇంత అమౌంట్ కట్ అవుతదనమాట. వి షుడ్ బి ప్రిపేర్డ్ ఆఫ్ ఇట్ అని చెప్పి. సో, దానివల్ల టెన్షన్ ఉండదు. ఫోర్త్ బిగ్ మిస్టేక్ వచ్చేసి ఇన్స్యూరెన్స్ అనేది లేకపోవడం అండి. ఒక పర్సనల్ హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది మన సొంతంగా మనం మన పాకెట్ నుంచి డబ్బులు తీసి బయట ఒక ఇన్స్యూరెన్స్ కంపెనీకి కట్టుకోవాలి. అలాంటి ఇన్స్యూరెన్స్ ఉండాలి. మన ఆఫీస్ వాళ్ళు ఇస్తారు ఇన్స్యూరెన్స్ ఇవ్వరనట్లా. అలాంటి ఇన్స్యూరెన్స్ వల్ల మనం ఏంటంటే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి షిఫ్ట్ అయ్యేటప్పటికి ఈ ఇన్స్యూరెన్స్ అనేది ఇక్కడితో ఆగిపోద్ది. నెక్స్ట్ అక్కడ వాళ్ళు ఇచ్చేది అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. బట్ వాట్ ఇఫ్ మనం జాబ్ లేని ఆ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏదైతే ఉందో దాంట్లో మనకి ఏదైనా అవసరం వస్తే మనం అప్పుడు మనం వచ్చే ఇన్సూరెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అసలు తట్టుకోలేమండి. ఎందుకంటే ఇన్సూరెన్స్ లేకపోతే మనం హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, మన బ్యాంక్ బ్యాలెన్స్‌లు మొత్తం తీసిపెట్టినా, మన ఇంట్లో ఉన్న బంగారం మొత్తం కుదవబెట్టినా కూడా కోలుకోలేని విధంగా హిట్ అవుతాం. సో, ట్రస్ట్ మీ, ఒక్క ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉంటే మనకే చాలా సేఫ్టీ అండి అది. నిన్న మాట్లాడుకున్నట్టు అదే ద బిగ్గెస్ట్ సేఫ్టీ నెట్ అనమాట. ఎందుకంటే హెల్త్ ఎమర్జెన్సీ అనేది ఒక్కటొస్తే చాలు లక్షల్లో మనం పే చేయాల్సి ఉంటుంది. సో, ఒక 10,00,000 హెల్త్ కవర్‌కి మహా అయితే 15,000 ఉంటదండి ఇయర్లీ. మంచిదే కదా! 15,000 సంవత్సరానికి పెట్టుకుంటే ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ లాంటిది ఏదైనా వస్తే 10,00,000 వరకు మనం కవరేజ్ యూజ్ చేసుకోవచ్చు. అందులోనూ మళ్ళీ అది ఏంటంటే టాపప్ అనే ఫెసిలిటీ ఉంటది. అంటే మనం వాడుకుంటే మళ్ళీ టాపప్ అవుద్ది. మళ్ళీ వాడుకుంటే మళ్ళీ టాపప్ అవుద్ది. లైక్ 1 ఇయర్‌లోనే అన్‌లిమిటెడ్ టాపప్స్ అనే కాన్సెప్ట్ మీద కూడా ఇన్స్యూరెన్స్‌లు ఉన్నాయి. అలాంటివి చూసి తీసుకోండి. ఫ్యామిలీ మొత్తం సెక్యూర్‌గా ఉంటది. సో, ట్రస్ట్ మీ, ఒక ఇన్స్యూరెన్స్ తీసుకోండి, హెల్త్ ఇన్స్యూరెన్స్. అది కాకుండా యాస్ ఎన్ ఎర్నింగ్ పర్సన్
ఒక టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోండి. మన శాలరీ ఎంతైతే ఉందో ఇంటూ 25 టైమ్స్ మనకు టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారు. ఆ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ. సో ఆ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక 30 ఇయర్స్ వరకు తీసుకోండి. ఎందుకంటే మనం ఎర్న్ చేసే టైము మనం సెటిల్ అయ్యేంత వరకు, ఐ మీన్ మన పిల్లలు సెటిల్ అయ్యేంత వరకు, సారీ. సో మన పిల్లలు సెటిల్ అయ్యేంత వరకు మనం సేఫ్గా వాళ్ళకి క్రియేట్ చేస్తే చాలా ఎన్వైరన్మెంట్ అనేది. ఎందుకంటే ఈ గ్యాప్లో మనకి ఏదైనా అయితే వాళ్ళ ఫ్యూచర్ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా. సో అలాగా మన ఫ్యామిలీని సెక్యూర్ చేస్తాం ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల. ఓకే, అదొకటి డెఫినెట్లీ తీసుకునేటట్టు ప్రయత్నించండి. అండ్ ద లాస్ట్ టిప్ వచ్చేసి, మనకి ఎప్పటి నుంచో వినేదే ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అనే కాన్సెప్ట్ ఎప్పుడూ డ్యామేజ్ చేస్తుంది మనల్ని. సో ఎప్పుడన్నా కానీ మా సేవింగ్స్ అన్నీ తీసుకొచ్చి ఒక సేవింగ్స్ అకౌంట్లో మాత్రం పెట్టుకోకండి. ఎందుకంటే అది మనకు డెవలప్ అవ్వదు. అలా అని చెప్పి మనం దాని ద్వారా ఎటువంటి ఇన్కమ్ జనరేట్ చేయలేము. దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్ అనేది ఇట్ ఈస్ నథింగ్. సో కొంత సేవింగ్స్ అకౌంట్లో పెట్టండి, కొంత ఒక సిప్ అని మ్యూచువల్ ఫండ్స్లో డైవర్సిఫై చేయండి. మ్యూచువల్ ఫండ్స్లో కూడా మల్టిపుల్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఆ మ్యూచువల్ ఫండ్స్లోనే డిఫరెంట్ కేటగిరీస్లో డైవర్సిఫై చేయండి. దాని గురించి స్టడీ చేయండి. ఒక 75,000 శాలరీలో ఒక 5,000 ఇన్వెస్ట్ చేస్తే 15 ఇయర్స్లో 25 lakhs అవుతుంది అని నేను బిగినింగ్ నుంచే చెప్తున్నాను. దట్ ఈస్ ద కోర్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ, ద బేసిక్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ. సో దాన్ని యూజ్ చేయండి. దానివల్ల డెఫినెట్లీ బెనిఫిట్ అవుతారు. ఒక రియల్ కేస్ సినారియో గురించి మాట్లాడుకోవాలంటే నా గురించేనండి. ఎర్లియర్ స్టేజెస్ ఆఫ్ మై కెరియర్లో క్రెడిట్ కార్డ్ బిల్ ఒక 20,000 వరకు అయింది. బడ్జెట్ లేకుండా 5,000 వరకు వేస్ట్ అయింది. ఇప్పుడు మొత్తం అన్నీ ఫిక్స్ అయిపోయినాయి అనుకోండి. మీరు అలాంటి మిస్టేక్స్ ఏం చేయొద్దు అని చెప్తున్నా. ఇంకొక ఎడిషనల్ థింగ్ నేను డిస్కస్ చేద్దాం అనుకున్నది ఏంటంటే, ఈఎంఐస్ అనే ఆఫర్స్ చూసి ఎప్పుడూ టెంప్ట్ అవ్వకండి. హిడెన్ ఇంట్రెస్ట్ ఉంటాయి, ఇంట్రెస్ట్ మీద జిఎస్టీలు ఉంటాయి. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయండి. ఎవ్వరూ మనకు ఫ్రీ సర్వీస్ చెయ్యరు. అది మీరు మెంటల్గా ఫిక్స్ అయిన రోజు ఎంతో డబ్బులు సేవ్ చేస్తాం మనం. ఎందుకంటే ఈరోజు రూపాయి దాచేది మనకు కనిపించదండి. బట్ అలా దాచే ప్రతి రూపాయి ఎప్పటికైనా కానీ పెరిగి మీకే హెల్ప్ అవుతుంది. సో మనీ మేనేజ్మెంట్ అంటే డెఫినెట్లీ అవేర్నెస్ ఉండడమే. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్ అన్నీ యూజ్ చేయండి. మన ఫ్యూచర్ అనేది ఎంత సెక్యూర్గా ఉంటుందో మీకే తెలుస్తుంది. యాజ్ ఐ సే ఎవ్రీడే, డైలీ ఒక టిప్ అయితే వస్తుంది మన దగ్గర నుంచి. అండ్ ఎవ్రీడే ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాం విత్ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. రేపు మనం డెట్ మేనేజ్మెంట్ హ్యాక్స్ గురించి మాట్లాడుకుందాం. మిస్ చేయకండి. మనీ స్మార్ట్ ఉందాం అండ్ ఫ్యామిలీని మనల్ని సెక్యూర్ చేసుకుందాం.